ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం ఎస్కేఆర్ నగర్ లో గ్రామస్తులకు త్రాగునీటి కోసం ట్యాంక్ ఏర్పాటు చేశారు. కానీ ఆ ట్యాంకు ద్వారా ఎస్కేఆర్ నగర్ కు త్రాగునీరు అధికారులు అందించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వీధి లైట్లు రాత్రి వేళల్లో వెలగకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయి, వారికి సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలను గ్రామస్తులను అడిగి మనం తెలుసుకుందాం. పేరు రాజేశ్వరి, మా ఊరు ఎస్కా నగరు. మాకు నీళ్లు రాలా, ఏటి నీళ్లు. లైట్లు చెప్తే లైట్లు వేయలా. ఎన్ని సంవత్సరాలుగా నీళ్లు రావడం లేదమ్మా? సుమారు చాలా ఏళ్ళు అవుతుంది, సుమారు 10 ఏళ్ళు అవుతా. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ నీళ్ళు వస్తున్నాయి? ఉప్పు నీళ్ళే. ఉప్పు నీళ్ళేనమ్మా? ఉప్పు నీళ్ళే, అవే తాగుతాను. అవి తాగే కాలు నొప్పులు, చేతుల నొప్పులు అన్ని వచ్చాయి. కానీ మాకు అడిగి మేము సాలించుకున్నాం ఏటి నీళ్లు. ఇప్పుడు మీకు ఏటి నీళ్ళు రావాలా? ఏటి నీళ్ళు రావాలా, లైట్లు వెలిగియాలా. ఆ మబ్బులో ఉన్నాం, ఇవి కూడా ఎలగల. అధికారుల దృష్టికి తీసుకొనిపోయారమ్మా? తీసుకొని పోయినాం. తీసుకొని వాళ్ళు సరే చూస్తాము చేస్తాము అని అంటారు. చేయలా. ఏటి నీళ్ళకి పైపులు ఏమైనా వేసినారా మీకు? ఏం వేయలా. తెచ్చుకుంటాను. రోడ్డు మీద ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో మాకు తెలియదు. ఆడికి పోయి తెచ్చుకోమంటారు. మీరు అధికారుల దృష్టికి తీసుకోపోతే ఏమన్నారమ్మా? వాళ్ళు ఏచమని అంటారు. అధికారుల దృష్టికి ఎన్ని రోజులు తీసుకొని పోయి? తీసుకుపోయి 4-5 నెలలు అవుతుంది. అయినా కానీ వాళ్ళు అనుకోవాలా, పట్టించుకోవాలా. సరే ఏచంలే అన్నారు ఊరులో. నా పేరు మామిళ్ళ నరసింహులు, మాది ఎస్కే నగరం. ఈ ఎస్కే నగర్ లో గత 2 సంవత్సరాల నుండి నేను నివాసం ఉంటున్నాను. ఇక్కడ మంచినీళ్లు అనేది రావడం లేదు. ఈ ఊర్లో ట్యాంకీ అయితే నిర్మించారు. దీని గురించి నీళ్లు ఎస్సీ కాలనీకి, ఒక కాలనీకి మాత్రమే పంపిస్తున్నారు. ఈ ఊరికి ఎందుకు రాలేదని నేను ఆర్టీఐ ద్వారా కూడా సెక్రటరీ గారిని ఒకసారి అడిగాను. సెక్రటరీ గారు మా దగ్గర సమాచారం లేదండి అని చెప్పి మా ఆర్టీఐ మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. మేడం ఎందుకు నీళ్లు రాలేదని మళ్ళీ జగనన్న పెట్టిన ప్రోగ్రాం ద్వారా స్పందనలో తెలియజేయడం జరిగింది. వాళ్ళు సెక్రటరీ గారికి ఫార్వర్డ్ చేయగా ఆమె వచ్చి అడగగా 1 వారం లోపు మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. ఇప్పుడు వరకు దాన్ని పరిష్కరించిన వాళ్ళు లేదు, పట్టించుకున్న నాదుడు లేదు. మళ్ళీ స్పందనలో 2వ రీఓపెన్ చేయగా ఎంపీడీఓ గారికి ఆ కంప్లైంట్ పోవడం జరిగింది. ఆ ఎంపీడీఓ గారు వచ్చారు. ఆయన కూడా 1 వారంలో పరిష్కారం చేస్తాను. ఆ రోజు సంతకం ఫోటో పెట్టించుకున్నారు. ఈ పక్కకు వచ్చిన వైనమే లేదు. మామూలు గ్రామ నీళ్లు తాగి ఆరోగ్యాలు చెడిపోతాయి. మంచి నీళ్లు అన్న ఇయ్యండి అని ఇప్పటికి ఎన్నిసార్లు అడిగాము. మళ్ళీ వీధి లైట్ల కోసం అడగగా ఇప్పటికి 6 సార్లు స్పందనలో పెట్టాను. వాళ్ళు స్పందనలో పెట్టడం, మళ్ళీ సెక్రటరీకి పంపించడం, ఆమె వచ్చి అడగడం, సంతకం పెట్టించుకోవడమే జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు పరిష్కారం అయినదే లేదు. దీన్ని మీ సుమన్ టీవీ ద్వారా అన్న అధికారులకు చేరవేసి మా సమస్య పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా అడిగితే మేము గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. మా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఎస్కే నగర్ లోనే ఉంది. మాది మ్యాపింగ్ వాలంటరీ చేయండి అని సెక్రటరీ గారిని అడిగితే మీరు ఇట్లా ప్రశ్నలు ఇస్తే మేము చేయము, మ్యాపింగ్ కూడా చేసుకోమని ఆమె తెలియజేసింది మాకు. ఇప్పుడు వరకు మాది మ్యాపింగే కాలేదు. మా అడ్రస్, ఆధార్ కార్డు అడ్రస్, ఓటర్ ఐడి అన్ని ఎస్కే నగర్ లోనే ఉన్నాయి. ఊరికి ఏ విధంగా మంచినీళ్లు అప్పుడు టీడీపీ హయాం లాంటి మంచినీళ్లు రాలేదు. ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వంలో అన్నా వస్తాయని మేము ఆశపడితే దీనికి పంచాయతీలో నిధులు లేవు అని ఒకరు చెప్పడము, ఈ పక్క వచ్చి చూసి పట్టించుకున్న నాదుడే లేడు. ఎస్కేఆర్ నగర్ గ్రామస్తులు ఈదు లైట్లు మరియు నీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు సమయానికి స్పందించి సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు విఫలం చెందారనే వాదనలు మనకు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. అధికారులు స్పందించి నీటి సమస్య మరియు వీధి లైట్లు సమస్య పరిష్కరించాలని ఎస్కేఆర్ నగర్ గ్రామస్తులు కోరుతున్నారు.